గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేషన్ అయ్యాక జాబ్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టంగా మారిందో అందరికీ అర్థమవుతూనే ఉంది. దట్టు ఏఐ ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్ ఆల్రెడీ మన ముందుకు వచ్చేసింది. ఏఐ అనేది ఫ్యూచర్ కాదు, ప్రెజెంట్ ఆల్రెడీ. ఈ విషయం తెలియక అర్థం చేసుకోక చాలామంది వెనకపడిపోతూ ఉన్నారు. అయితే ఈ విషయం మీద గూగుల్ CEO సైతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాలు ఏంటి అండ్ ప్రతి ఒక్కరు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ రీసెంట్గా అయిన వాళ్ళు ఉండొచ్చు, ఒక జాబ్ని మనం నిజంగా క్రాక్ చేయాలంటే దానికి ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా రెడీ అవ్వాలనే విషయాలు మనకు తెలియజేయబోతున్నారు ఆథర్ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అయిన అనిరుద్ బిల్లా గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అసలు గూగుల్ CEO ఆయన ఏం మాట్లాడారు? ముఖ్యంగా ఇప్పుడు జాబ్ కొరతలు అనేది ఎక్కువ చూస్తూనే ఉన్నాం. ఏఐ అనేది ఇప్పుడు విజృంభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. రీసెంట్గా క్లౌడ్ అనేది తీసుకొచ్చిన ఒక టెక్ ఏదైతే ఉందో ఆ ద్వారా చాలా మంది జాబ్స్ లూజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ఏ విధంగా ఉంది? ఒక సాఫ్ట్వేరే కాదు, యూజువల్లీ జాబ్స్కి ఒక గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ అనేవాడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటాడు? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు గూగుల్ CEO గారి గురించి మాట్లాడారు. రీసెంట్గా మన సుధరం పిచ్చయ్య గారు ఏంటి అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క కాన్వొకేషన్ సెరమనీకి అటెండ్ అయ్యారు. హీ హెస్ గివెన్ అన్ అమేజింగ్ స్పీచ్ అండి. నేనైతే అసలు ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎందుకంటే అలాంటి ట్రూగా ఇండస్ట్రీలో వర్క్ చేసే పర్సన్ యాజ్ ఎ గూగుల్ CEO హీఈస్ గివింగ్ సమ్ మెసేజ్ అంటే అది మన స్టూడెంట్స్కి, మన తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్. దాని నుంచి ఒక 5 మేజర్ పాయింట్స్ టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్. ఎందుకంటే చాలా మంది ఇంగ్లీష్లో చూడుండకపోవచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ అండి. బట్ లెట్ us హ్యావ్ ద సమ్మరీ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ థింగ్ మన సుందర పిచ్చయ్య గారు చెప్పింది ఏంటి అంటే పర్ఫెక్షన్ అనేది ఒక మిత్ అని చెప్పారు. పర్ఫెక్షన్ అనేది మిత్ అంటే ఏంటి అంటే స్టూడెంట్స్ చాలా మంది నేను బాగా ప్రిపేర్ అయ్యాక ఇంటర్వ్యూ ఇస్తాను, నాకు 50 lakhs ప్యాకేజ్ వస్తే కానీ నేను జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వను అని ఇలాంటి థింగ్స్ అనేది ఆయన US కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో ఇలాంటిది కాకుండా ఒక పర్ఫెక్షన్ అనేది కాకుండా గివ్ ఏ స్టార్ట్ అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ఏదైనా సరే వాల్యుబులే, మీరు యూ గో ఫర్ ఇట్ అని చెప్పారు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి తను ఏమన్నారంటే సిగ్నల్ వర్సెస్ నాయిస్ అని చెప్పి ఒక థియరీ చెప్పారు. సిగ్నల్ వర్సెస్ నాయిస్ అంటే ఏంటి అంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్. ఇప్పుడు మన లైఫ్లో మనం జాబ్ తెచ్చుకోవడం ఆర్ ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం, కోర్స్ నేర్చుకోవడం ఆర్ ఒక లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అంట. నాయిస్ అంటే విచ్ ఆర్ అదర్ దాన్ దీస్ థింగ్స్. సో అలాంటి వాటి పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ దిస్ ఫస్ట్, అదర్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్పారు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి చూస్ ఆప్టిమిజం. మన సుందర పిచ్చయ్య గారు యూఎస్కి వెళ్ళిన స్టార్టింగ్లో వైల్ హీ వాజ్ డ్రైవింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అతను దూరంగా చూస్తే గ్రాండ్ క్యానియన్ అనే ఒక ప్లేస్ చూసారంట. అవి చూసి అవన్నీ కూడా బ్రౌన్ హిల్స్, బ్లాక్ హిల్స్, ఏంటి ఇలా డ్రైగా ఉన్న ఎండిపోయినాయి అన్నట్టు ఫీల్ అయ్యారంట. తను అప్పుడు తన ఫ్రెండ్ ఆర్ తన సీనియర్ అనుకుంటా హీ సెడ్ దట్ వాటిని మేము గోల్డెన్ హిల్స్ అని పిలుస్తాము. అంటే తనకు అర్థమైంది ఏంటి అంటే వీ షుడ్ సీ లైఫ్ ఇన్ ఏ మచ్ బెటర్ పాజిటివ్ వే అండ్ ఆప్టిమిస్టిక్ వే అని చెప్తున్నారు. సో లైఫ్ లో మనకి ఎలాంటి చిన్న జాబ్ వచ్చినా, పెద్ద జాబ్ వచ్చినా, న్యూ ఆపర్చునిటీ వచ్చినా సరే యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఇట్ విత్ ఏ పాజిటివిటీ అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంబ్రేస్ హార్డ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. మనకి గూగుల్ ముందు ఏ బ్రౌజర్ ఉందంటే నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ చెప్పలేకపోవచ్చు. వీ యూస్ టు యూజ్ యాహూ లాంటిది ఆర్ బింగ్ లాంటిది వాడేవాళ్ళం. నౌ విచ్ ఈస్ అబ్సల్యూట్, ఇప్పుడు ఎవరు కూడా వాడట్లేదు. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దే వాంట్ టు బిల్డ్ ఎ బ్రౌజర్. తిను వర్క్ చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే దీనికి 100 ఇంజనీర్స్ కావాలి అంటే పిచ్చయ్య గారు జస్ట్ 10 members టీమ్తో స్టార్ట్ చేశారంటే స్టార్టింగ్ అది 2% ఆఫ్ మార్కెట్ షేరే ఉండేదంటండి. ఇప్పుడు ఇట్ ఈస్ ద ఓన్లీ సర్చ్ ఇంజన్ విచ్ వి యూస్ మనమైతే గూగుల్ సర్చ్ ఇంజన్. సో ఏమంటారంటే ఇట్లాంటి హార్డ్ ప్రాబ్లమ్స్ తీసుకొని మనకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్లీజ్ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డూ వాట్ ఎగ్జైట్స్ యూ. ఇప్పుడు మన స్టూడెంట్స్ చాలా మంది చూడొచ్చు, కాలేజ్లో ప్రిపేర్ అయిన వాళ్ళు, కోర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ మాటలో తెలుస్తుంది. వాళ్ళు నైట్ పూట వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని ఏది ఎక్కువ డిస్కస్ చేస్తారు. వాళ్ళకి ఏ అనేది ఎగ్జైట్ చేస్తుందా, లేకపోతే నాన్ ఐటీ ఎగ్జైట్ చేస్తుందా, మేనేజ్మెంట్ రోల్స్ అనేది చూస్తే కనుక ఈ 5 పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ దే విల్ ఫైండ్ దేర్ ప్యాషన్ అండ్ ఆల్సో దే విల్ ఫైండ్ దేర్ పర్పస్. యూజువల్లీ ఒకప్పుడు మీరు అన్నట్టు ఒక జాబ్కి అప్రోచ్ అవ్వడానికి కొన్ని ఫాలో అయ్యేవాళ్ళు. యూజువల్లీ MBA చదివినవాడు డాక్టర్కే వెళ్తాడు అండ్ డెఫినెట్లీ ఈ ఇంజనీరింగ్ చదివినవాడు
ఇదర్ మోస్ట్లీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్ వెళ్తూ ఉంటారు. అవును. ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్‌లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, ఆ కరెంట్ ట్రెండ్ అని కాదు, గత 10, 15 ఏళ్లుగా కూడా ఎటువంటి ఇంజినీరింగ్ చదివినా సీఎస్ఈ సైడే వెళ్తా ఉంటారు. కరెక్ట్. ప్రొఫెషనల్ వైస్ గాని, ఆక్యుపేషన్ వైస్ గాని, అంటే కంప్యూటర్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నీ గూడా. Hmm. అయితే స్టిల్ ఆ ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ అయ్యాక అసలు కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ అంటే మనం ఒకటి ఇంజనీరింగ్ సైడ్ తీసుకోవచ్చు, నాన్ ఇంజనీరింగ్ సైడ్ తీసుకోవచ్చు. అవును. నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రస్తుతం నేను చూస్తుంది ఏంటి అంటే చాలా మంది ఆర్ టేకింగ్ బీబీఏ. హ్మ్. అంటే నాట్ ఓన్లీ బీఎస్సీ బీకామ్ కాకుండా బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఎంబీఏ చేసే స్కోప్ ఉంది. ఆర్ ఈవెంట్ మేనేజ్మెంట్ సైడ్ కానీ హాస్పిటాలిటీ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదే ఇంజనీరింగ్ సైడ్ అయితే మీరు ఇందా చెప్పినట్టే అన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ సిఎస్సి ఆర్ ఐటీ. ఎందుకంటే అక్కడ ఎక్కువ జాబ్ అబ్జార్ప్షన్ ఉంది. అవును. మీరు కోవిడ్ టైంలో కూడా చూస్తే హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. సో సివిల్ ఇంజనీరింగ్ చదివినా, ఎలక్ట్రికల్ చదివిన, ఎలక్ట్రానిక్స్ చదివినా దే ఆర్ మూవింగ్ దిస్ సైడ్. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రివైవింగ్ అండి. ఇప్పుడు ఏ వచ్చాక నాట్ ఓన్లీ టెక్నాలజీ పార్ట్, ఇలా కోర్ సైడ్ కాదు, ఎలక్ట్రిక్ సైడ్ కానీ ఎలక్ట్రానిక్ సైడ్ కూడా ఇట్ ఈస్ బూమింగ్. మీరు చూస్తే కనుక ఎలక్ట్రానిక్ సిటీ కూడా వీ హ్యావ్ హియర్ ఇన్ హైదరాబాద్, వెరీ సూన్ ఇట్ ఎస్టాబ్లిష్. అండ్ సెమీ కండక్టర్స్లో కానీ విఎల్ఎస్ఏ కానీ ఇట్లాంటివి కూడా భూమి ఉంది. బట్ దే షుడ్ హ్యావ్ ఏ కోర్ కాంపిటెన్స్ అండి. కోర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ టు గో ఫర్ ఇట్. అంటే స్టూడెంట్స్‌కి నిజంగా పలానా చోట ఆపర్చునిటీ ఉందని తెలియడం ఎలాగ? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరన్నారు సెమీ కండక్టర్స్ అని చెప్పేసి. ఒకప్పుడు చైనా ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది, ఆ చిప్స్‌ని ప్రొవైడ్ చేసేది, బిల్డ్ చేసేది అంతా కూడా. ఇప్పుడు ఇండియాలో కూడా స్కోప్ స్టార్ట్ అయింది. అవును. బట్ స్టిల్ నాన్ ఐటీ, ఐటీ ఈ రెండే నడుస్తా ఉన్నాయి. అందులో చూసింగ్ అనేది తెలియక చాలా మంది కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్తున్నారు అనేది స్టిల్ ట్రూ. బట్ ఆ కన్‌ఫ్యూజన్‌కి మీరిచ్చే సొల్యూషన్ ఏంటి? ఎట్లా చూస్ చేసుకోవాలి ఒక కెరియర్‌ని? ఒక ఫ్యూ వేస్‌లో దే కెన్ హ్యావ్ దిస్ నాలెడ్జ్ అండి. ఒకటి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్, విచ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వచ్చాక. బట్ ఇఫ్ దే స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్స్, దిస్ ఎ కాలమ్, ఎంప్లాయ్మెంట్ కాలమ్ కానీ లేటెస్ట్ ట్రెండ్స్ కాలమ్ చూస్తే దే విల్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. ఇప్పుడు చూడండి బిగ్ కంపెనీస్ అన్ని కూడా జీసీసీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనేది పెడుతున్నారు. అంటే ఒకప్పుడు అవుట్ సోర్స్ చేసేవాళ్ళు మనకి, నౌ ఇక్కడే దే ఆర్ రిక్రూటింగ్. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇట్ ఈస్ మోర్ హ్యావింగ్. ఇప్పుడు డేటా సెంటర్స్ చూడండి వైజాగ్లో కూడా స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, ఇఫ్ యూఆర్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే విల్ గెట్ ద ఛాన్స్. సెకండ్ వచ్చేసి టాకింగ్ టు దర్ సీనియర్స్. అంటే వాళ్ళ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన అలుమ్నై వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే కాలేజ్ ఇంటరాక్షన్ ఎలా ఉండాలంటే స్టూడెంట్స్కి, సార్ మన సీనియర్స్ ఏం చేస్తున్నారు, ప్లేస్మెంట్స్ ఎక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇలాంటి నెట్వర్క్ అనేది కాలేజ్లో ఉన్నప్పుడు దే షుడ్ టాక్ టు టీచర్స్, నాట్ అబౌట్ దేర్ మార్క్స్ అండి. అసైన్మెంట్ చేసా, సబ్మిట్ చేసి ఇది కాకుండా సీనియర్స్ ఏం చేస్తున్నారు అనేది. థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా అలుమ్నై మీట్ జరిగినప్పుడు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఇన్స్టిట్యూట్స్కి దే కెన్ గో అండ్ అప్రోచ్, దే కెన్ నో. ఆర్ పీపుల్ లైక్ అస్ ఆర్ కెరీర్ కౌన్సిలింగ్ వాళ్ళు దే కెన్ గెట్ ద నాలెడ్జ్ అండి. అండ్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ నాలెడ్జ్. స్టూడెంట్సే కాదు, పేరెంట్స్ కూడా నాలెడ్జ్ ఉండాలంటే వాళ్ళ అబ్బాయి 2030కి ఈజ్ రెడీయా కాదని ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కాదు కదండి, మనం చూస్తున్నాం కదా. అపార్ట్ ఫ్రమ్ చాట్ జీపీటీ చూస్తే జెమినీ వచ్చింది, మీరు అన్నారు క్లాడ్ వచ్చింది, పర్ప్లెక్సిటీ వచ్చింది, ఆంథ్రోపిక్ ఏ వచ్చింది. ఆంథ్రోపిక్ ఏ అయితే ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అంట. అంటే ఎన్ని జాబ్స్ అనేవి పోతున్నాయి, మనం ఏం నేర్చుకోవాలి? ఏ జర్నలిస్ట్ అంటున్నారు, ఏ స్పెషలిస్ట్ అంటున్నారు, ఏ ఏజెంట్స్ కూడా వస్తున్నాయి. సో 2030కి రెడీగా ఉండాలండి. అంటే ఇప్పుడు పాస్అవుట్ అయిన వాళ్ళని సరే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు సరే, దే షుడ్ బి రెడీ ఫర్ 2030. 2030లో ఎలాంటి జాబ్స్ వస్తాయో వాటికి మనం రెడీగా ఉంటేనే వీల్ బీ హ్యావింగ్ ద ఫ్యూచర్. అదర్వైజ్ అన్ అబ్సల్యూట్. ఒకప్పుడు మనం ఇమాజిన్ చేస్తామా సార్ ఫోన్పేలో మనం ట్రాన్సాక్షన్ చేస్తామని? చేయలే కదా. ట్రూ. సో ఇట్లాంటి ఎవల్యూషన్ అనేది డైలీ మీరు కరెంట్ అఫైర్స్ కానీ ట్రెండ్స్ కానీ ఫాలో అప్ అవుతుంటే మీకు అర్థమవుతుంది. అదర్వైజ్ విల్ బి మళ్ళీ వెనకాల పడిపోతాం. అదర్ కంట్రీస్ ఆర్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. అండ్ మేజర్లీ మీరు అన్నట్టు విధంగా పలానా చోట జాబ్ ఉందని తెలిసినా కూడా ఎక్కడ వీళ్ళు వెనకబడతారనిపిస్తుంది అంటే నాకు ఒక భయం ఉంటుంది. ఏంటంటే మాకు స్కిల్స్ ఉన్నాయా లేవా? కరెక్ట్. అసలు బేసిక్ స్కిల్ ఏముండాలి ఒక జాబ్ తెచ్చుకోవడానికి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూ కనుక మనం చూస్తే కనుక వేరే స్టెప్స్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు సార్. అంటే బేసిక్ మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ వచ్చని పెడతారు. ఆ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇది కాలేజ్ ఏజ్లోనే డెవలప్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటారు సార్. అంటే మనకు ప్రాబ్లమ్ ఇష్యూ ఇస్తే కొత్తగా థింక్ చేసి చేయగలమా. ఎందుకు ఇది తగ్గుతుందంటే జస్ట్ ఓన్లీ కన్జంప్షనే ఉంటుంది స్టూడెంట్స్కి. సోషల్ మీడియా కన్జంప్షన్ అనుకో, ఏదైనా సరే వాళ్ళు క్రియేటివ్ వర్క్ చేసి చాలా ఇయర్స్ అయింది. నేను స్టూడెంట్స్తో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే థర్డ్ థింగ్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. దీన్ని ఇంటర్వ్యూ రెడీనెస్ అంటారు. అంటే ఇంటర్వ్యూలో మనం నేర్చుకున్న ప్రాజెక్ట్, మనం చేసిన ప్రాజెక్ట్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మ్యాటర్. అండ్ ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఒకప్పుడులాగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్తో ఆగట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది కదా సార్, ఈ ఇష్యూలో నువ్వేం చేసావు, మీ ఇంటర్న్షిప్లో నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసావు అడుగుతున్నారు. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి రానియండి సార్,
దే కమింగ్ ఫ్రమ్ సివిలా ఎలక్ట్రికా కాదు, మెటలర్జీ అయినా సరే దే ఆర్ ఆస్కింగ్ హౌ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈవెన్ మన ఐ డ్రీమ్స్ స్టూడియోని అనుకోండి, ఇఫ్ యూర్ జాయినింగ్, ఇఫ్ యూ వాంట్ గో సమ్వే, వాళ్ళు అడిగేది ఏంటి, అక్కడ మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ యూ సాల్వ్ అనేది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉందా, ఇంటర్వ్యూ రెడీనెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఆప్టిట్యూడ్ మనకు వచ్చా, అండ్ కంటిన్యూస్గా కాన్స్టెంట్ లెర్నింగ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి సార్. ఎందుకంటే లెర్నింగ్ కర్వ్ అనేది లేనిది ఇప్పుడున్న టైంలో అయితే ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నప్పుడు అండ్ రెజ్యూమే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్లీ వాళ్ళు బట్టి అంటే వాళ్ళ ఆలోచన బట్టి దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ అదే రెజ్యూమే బట్టి ఇంటర్వ్యూయర్ డిసైడ్ చేసేస్తాడు వచ్చిన వాడు ఎట్లాంటి వాడు అనేది. ఎందుకంటే అదొక ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి. కరెక్ట్. సో ముఖ్యంగా ఈ రెజ్యూమేలో చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి, డూస్ అండ్ డోంట్స్ లాంటివి? డూస్ అండ్ డోన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, రెజ్యూమే అనేది మనం కనిపి ముందే అది కనిపిస్తుందండి. సో ఇట్స్ లైక్ ఎ ఫేస్. మనం కనిపించకుండా ముందే ఇట్ ఈస్ ఫర్ ద హెచ్ఆర్ వాళ్ళ జాబ్ ఏంటంటే, నౌకరీ కానీ వేరియస్ వెబ్సైట్స్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్, అక్కడ ఏంటి అంటే ఏటీఎస్ ట్రాకింగ్ అంటారు సార్. అంటే కట్ కీవర్డ్స్ ఉన్నాయో చూసి దే విల్ పికప్ అనమాట. ఒకప్పుడు లాగా రెజ్యూమ్స్ చూసే అంత ఓపిక టైం లేదు. విత్ ఇన్ మినిట్స్లో, విత్ ఇన్ సెకండ్స్లో చేయాలి. కాబట్టి ఏటీఎస్ ట్రాకింగ్ ఉందంటే వాళ్ళు జాబ్ ప్రొఫైల్కి ఇచ్చిన ఇది మ్యాచింగ్ ఉందా లేదా చూడాలి. సెకండ్ థింగ్ వచ్చి మన వాళ్ళు వాళ్ళ హాబీస్ కానీ ఎక్స్ట్రా కలర్ ఎక్కువ పెడతారు. దానికంటే ఐ సజెస్ట్ దెమ్ టు కీప్ ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు. ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ రెజ్యూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంటర్వ్యూలో మనం ఆన్సర్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అయినా మా ఫ్రెండ్స్ అయినా దే యూస్ టు కాపీ పేస్ట్ ద రెజ్యూమే. అవును, అంతే కదా, ఫ్రెండ్ తీసుకొని కాపీ పేస్ట్ చేస్తారు. దాని బదులు మీరే ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఫ్రెష్గా లేటెస్ట్, యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఆల్సో, తీసుకొని ఫ్రెష్గా అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వర్క్ ఏంటి, మనం ఏం చేసాం లాస్ట్ 3-4 ఇయర్స్లో ఏం చేసాం, ఎక్స్ట్రా క్లిక్ పెట్టినా సరే దానిలో మన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా అని చూపించుకోవాలి. అంటే మనం టీమ్ ప్లేయరా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, ఈ 4 పాయింట్స్ కనుక రెజ్యూమేలో చూపిస్తే ఖచ్చితంగా యూల్ గెట్ ఇంటర్వ్యూ. అండ్ యూ షుడ్ బి హ్యావింగ్ ద కేపబిలిటీ టు డిఫెండ్ ఆల్సో సార్. ఓకే, వాళ్ళు ఏదో అడుగుతారు, సార్ నువ్వు ప్రాబ్లమ్ సాల్వర్ అన్నావు కదా, ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసావంటే అట్లీస్ట్ చెప్పాలి కదా. నువ్వు కంటిన్యూస్ లెర్నింగ్ అన్నావు, మరి కొత్త ప్రాజెక్ట్స్ చేస్తావా అని అడుగుతారు కదా. సో ఈ మధ్య ఏంటంటే క్రాస్ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ కూడా వచ్చిన పర్సన్కి ఇచ్చి 2 ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయమనే సిచ్యువేషన్ ఉన్నాయి. కాబట్టి మనం రాసిన థింగ్స్కి మన డూస్ అండ్ డోంట్స్ కనుక మనకు ఖచ్చితంగా జస్టిఫై చేసే స్కోప్ ఉండాలి తప్ప ఏదో వెళ్ళాము వచ్చామంటే కనుక జాబ్ ఈ రోజు అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆ రెజ్యూమే దగ్గర మనం క్వశ్చన్ చేసుకునేటట్టు కాకుండా మనం దాని నుంచి మన వర్త్ చూపించుకునే విధంగా ఉంటే బెటర్ అంట. అండ్ కొంతమందికి మీరు అన్నట్టు ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే స్కోప్ వచ్చి రెజ్యూమ్ అంతా బాగా చేసుకున్నా సరే కొన్ని కారణాల వల్ల కెరీర్ గ్యాప్ అనేది రావడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ భయం వేసేది దానివల్లే, ఆ గ్యాప్ ఉంది, నన్ను యాక్సెప్ట్ చేయరేమో, ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారేమో అనే ఒక భయం కూడా ఉంటుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ టు బీ ఫ్రాంక్, మార్కెట్‌లో వీళ్ళకి ఇంకా ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఆ వర్త్ ఉందా? కెరీర్ గ్యాప్ ఉన్నా సరే వర్కౌట్ చేయొచ్చా? ఈ 2 క్వశ్చన్స్‌కి ఎలా ఆన్సర్, ఎందుకంటే మా స్టూడెంట్సే ఉన్నారు ఎవరైతే జాబ్ కొట్టిన వాళ్ళు కూడా. ఏంటంటే మన స్టూడెంట్స్ వచ్చేసి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో కాలేజ్ అయిపోగానే వీళ్ళ ఉద్దేశం ఏముంటదంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కాబట్టి నాకు ఏ జాబ్ అవసరం లేదన్న వ్యూలో 3 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు, 4 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు, 5 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు. ఇక స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు నోటిఫికేషన్ పడితే ఎప్పుడు కూడా తెలియదు సార్ మనకి. సో దీనివల్ల కెరీర్ గ్యాప్ వస్తుంది. కొంతమంది విమెన్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కానీ, చిల్డ్రన్ వల్ల కానీ, కొంతమంది అదర్ థింగ్స్, కొంతమంది ఫారెన్కి వెళ్ళేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ జాబ్ దొరక్క. ఇలాంటి వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ప్రస్తుతం అయితే ఐ క్యాన్ సే ఇట్ ఈస్ డిఫికల్ట్. కాకపోతే ఐ సజెస్ట్ దెమ్ టు జాయిన్ ఎనీ ఇంటర్న్షిప్. అంటే ఎప్పుడు కూడా నేను జాబ్ కొట్టి మనీ వచ్చినప్పుడే, ఇన్కమ్ వచ్చినప్పుడే జాబ్ చేస్తాను కాకుండా, ఈవెన్ దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఇంటర్న్షిప్ అయినా సరే ఐ సజెస్ట్ దెమ్ టు గెట్ నాలెడ్జ్, గెట్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మాత్రమే దే కెన్ అప్లై ఫర్ జాబ్. అండ్ స్టిల్ ఇట్ ఈస్ రిలవెంట్ అండి. ఇప్పుడు ఏ వచ్చాక దోస్ ఆర్ ఏబుల్ టు అడాప్ట్, దోస్ ఆర్ ఏబుల్ టు లర్న్ న్యూ కోర్సెస్, వాళ్ళకి చాలా స్కోప్ ఉంది. మన కెరీర్ గ్యాప్ ఉందని చెప్పేసి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దే కెన్ డెఫినెట్లీ ట్రై అండ్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ కన్సల్టెన్సీ ఆల్సో. దే గైడ్ యూ ఎలా చేస్తారు అనేది. అండ్ కమింగ్ టు మేజర్‌గా గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అంతా కూడా. బట్ చదువుతున్నప్పుడే ఫ్యూచర్‌కి రెడీగా అయ్యే సిట్యుయేషన్ కూడా మనం ముందుగా అలవర్చుకుంటే వీ కుడ్ బి అడ్వాన్స్డ్‌గా మనం వెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి కొన్ని కాలేజెస్ అవి యాడ్ చేస్తా ఉంటాయి. బట్ ఇన్ ఫ్యాక్ట్ మీరు చెప్పండి సార్, ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్‌తో మీరు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తుంటారు కాబట్టి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ తీసుకున్నట్లయితే ఒక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉండగానే వీళ్ళంతా కెరీర్ ప్లానింగ్ చేసుకోవడం స్కోప్ ఉంటుందా? అలా చేయడం కరెక్టేనా? సెకండ్, థర్డ్ ఇయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ కొత్త, సెకండ్ ఇయర్ మనం ఎంజాయ్ చేసాం అనుకుంది కాలేజ్లో, అట్లీస్ట్ థర్డ్ ఇయర్
సెకండ్ సెమిస్టర్కి అయినా దే షుడ్ బి అవేర్ దట్ కాలేజ్ అయ్యాక నేను ఏం చేస్తానో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు దే హ్యావ్ స్కోప్ ఫర్ బిజినెస్, దే కెన్ గో ఫర్ బిజినెస్. లేదు మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనం ఖచ్చితంగా జాబ్ చేయాలంటే కనుక దే షుడ్ బి అవేర్ అండ్ దే షుడ్ బి అలర్ట్. దానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ వస్తాయో కాలేజ్కి, ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ అయితే యూ గో అండ్ టాక్ టు సీనియర్స్. మనకు అర్థమైపోద్ది అంటే నెక్స్ట్ ఇయర్ మనం అదే సీట్లో కూర్చున్నాం అనే విషయం మనకు తెలిస్తే కనుక వీల్ బి అలర్ట్. లేదు ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ కాదనుకోండి, అట్లీస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకొనైనా దే షుడ్ బి రెడీ ఫర్ దట్. అండ్ వీళ్ళకి కూడా కావాల్సిన స్కిల్స్ ఏంటి, మనం ఇంత మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కానీ, ఆప్టిట్యూడ్ స్కిల్ కానీ, అండ్ మోర్ ఓవర్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి అర్థమవుతుంది సార్, ఎందుకంటే వెన్ దే ఆర్ టాకింగ్ టు న్యూ పీపుల్ దే అండర్స్టాండ్ వాళ్ళకి ఆ స్కిల్ ఉందా లేదు. అండ్ ఈ 3-4 years కనుక వాళ్ళు టైం స్పెండ్ చేసి దే కెన్ డెఫినెట్లీ గెయిన్ దిస్. ఎందుకంటే ఇమాజిన్ చేయండి 4 years ఒక సింపుల్ కోడింగ్ ఆర్ కాంప్లెక్స్ కోడింగ్ నేర్చుకోలేమా? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోలేమా? నేర్చుకోగలరు. అండ్ కాలేజ్ వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది, దే ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ ఎక్విప్ చేయట్లే వాళ్ళని. స్టూడెంట్స్ కూడా అలానే ఉన్నారు, కాలేజ్ అయ్యాక చూసుకుందామని. అయితే కాలేజ్ అయ్యాక ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా వాళ్ళు జాబ్ ఇప్పిస్తారని, కానీ ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్ అయితే అట్లా లేదు. ఖచ్చితంగా మనం 100కి 200% ఎఫర్ట్ పెట్టాల్సిందే. వీ నీడ్ టు ప్రూవ్, థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్లో వీ నీడ్ టు ప్రూవ్ వీఆర్ ద బెస్ట్ అని. అది ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మైండ్ సెట్ అండ్ ఆల్సో స్కిల్ సెట్. మైండ్ సెట్ కూడా అలానే ఉండాలి సార్, అంటే కొత్త ప్రాజెక్ట్ ఇచ్చినా దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. కొత్త ప్రాబ్లం రావచ్చు కదా, ఇప్పుడు ఏ ఏజెంట్స్ అంటున్నారు దాంతో యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, బట్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్, అది కూడా చేయడానికి రెడీగా ఉండాలి కదా. సో మీరు అన్నట్టు కంటిన్యూస్ లెర్నింగ్కి అండ్ సేమ్ టైం అప్డేటింగ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒక సిస్టమ్ కన్నా హ్యూమన్ ఇంకా ముందుగా వర్క్ చేసి చూపించగలగాలి. ఇంకా మేజర్గా చెప్పాలంటే ఏఐని యూజ్ చేసుకునేవాడు కాదు, ఏఐని బిల్డ్ చేసేవాడికి ఇప్పుడు స్కోప్ ఎక్కువ ఉంది అంటున్నారు. అండ్ ఫైనల్ గా మన ఈ ప్లాట్ఫామ్ ఐడ్రీమ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటారు, వాళ్ళందరికీ ఒక్క మాట ఫ్యూచర్ గురించి చెప్పాలి, జాబ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను జాబ్ గురించి స్టూడెంట్స్ ఎట్లా మోటివేట్ చేస్తానంటే, మీరు లైఫ్లో ఎంజాయ్ చేయాలంటే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ జాబ్. ఇట్స్ నాట్ ఫర్ యువర్ పేరెంట్స్, నాట్ ఫర్ ఎనీబడి. నేను చూస్తున్నా కదా, ఎవరైతే జాబ్ ట్రయల్లో ఉన్న వాళ్ళు కంటిన్యూస్ స్ట్రెస్లో ఉంటారు, ఇటు ఫ్రెండ్స్తో తిరగలేరు, ఎంజాయ్ చేయలేరు, ట్రిప్స్కి వెళ్ళలేరు, ఇట్ ద సేమ్ టైం ఇక్కడ స్ట్రెస్ అవుతుంది. ఇదే జాబ్ తెచ్చుకుంటే యూ విల్ హ్యావ్ జాబ్. వీకెండ్లో యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ గో ఫర్ ట్రిప్ ఏదైనా సరే. అంటే ఐఎమ్ టెల్లింగ్ ఇన్ దిస్ వే అట్లీస్ట్ టు మోటివేట్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రెవెన్యూ సోర్స్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ కెరియర్. అండ్ మీ వల్ల ఏమవుతుందంటే మీ ఫ్యామిలీలో మీ తర్వాత వచ్చే జూనియర్స్ కానీ మీ సిబ్లింగ్స్ కానీ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అండ్ పేరెంట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే, మీ వాడు ఏం చేస్తాడంటే ఏదో జాబ్ చేస్తానని చెప్పాలి కదా. సో యూ షుడ్ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది మీరే డిసైడ్ చేసుకోండి, నేను 1 year కాలేజ్ అయ్యాక ఖాళీగా ఉంటానా లేకపోతే ట్రై చేస్తాను అనేది వాళ్ళకే తెలుస్తుంది. అండ్ బయట నుంచి ఎవరు కూడా దే కాంట్ ఫోర్స్ ఆన్ దెమ్. సో నేనేమనంటే సెల్ఫ్ అకౌంటబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే కనుక దే షుడ్ డూ. అండ్ మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉండాలి, ఏదంటే చేయాలంటే కనుక ఖచ్చితంగా యూ నీడ్ టు గెట్ ఎ జాబ్. తర్వాత యూ కెన్ గో ఫర్ ఎంఎస్, తర్వాత యూ గో ఫర్ ఎంబీఏ, ఎక్కడైనా క్యాట్ రాయొచ్చు, జీమాట్ రాయొచ్చు, బట్ ఫస్ట్ యూ గెట్ ఎ జాబ్. సో దట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈవెన్ సార్ సివిల్ సర్వీసెస్ మన అకాడమీలో కూడా వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ, ఒక 5 years ఖాళీగా ఉండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కంటే జాబ్ చేస్తూ లేదా జాబ్ మానేసి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక చోట సెలెక్ట్ అయ్యాడు, ఇట్స్ ఎ స్టాంప్ అనమాట, ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్ ఆర్ మంచి ఎంప్లాయర్ అని. అండ్ వాళ్ళ ఎకనామీ, మన సొసైటీకి కూడా ఎకనామీకి కూడా దే ఆర్ హెల్పింగ్ కదా. ఖాళీగా ఉండే పర్సన్ కంటే జాబ్ చేసిన పర్సన్ ఈజ్ యాడింగ్ మోర్ వాల్యూ, కాబట్టి జాబ్ ఉన్న పర్సన్ దే ఆర్ గివింగ్ దట్. లేదు సార్ జెన్యున్గా నాకు అకాడమిక్ సైడ్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ సైడ్ సబ్జెక్ట్ లేదు, లేదా స్కిల్స్ లేవంటే యూ కెన్ ఇంప్రూవ్. అండ్ మాలాంటి వాళ్ళు ఆల్వేస్ దేర్ టు గైడ్ యూ. ట్రూ సార్. అండ్ నిజంగా ఇప్పుడు అనిరుద్ బిల్లా గారు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఒక పర్సన్, ఇండివిజువల్ స్టూడెంట్ అనేవాడు గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏ విధంగా వాడు మైండ్ సెట్ ఉండాలి, ఏ విధంగా జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, జాబ్ అనే దానికి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి. అండ్ చాలామంది మెసేజ్లు చెప్తూ ఉంటారు, లేదంటే కొన్ని కోట్స్ ఇస్తూ ఉంటారు, జాబ్ అనేది ఒక ర్యాట్ రేస్ ఇది ఏదని. కానీ ఎండ్ ఆఫ్ ది డే మంత్ ఎండ్కి శాలరీ మన చేతిలో లేకపోతే మనల్ని ఆ చెప్పిన వాళ్ళే మనిషిలో కూడా చూడరు. సో ఒక జాబ్కి ఇంపార్టెన్స్ ఎంత చక్కగా చెప్పారో అదే విధంగా ఆ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బిఫోర్ ఎండ్ ఐ వాంట్ యాడ్ సంథింగ్. సో కొంతమంది కొన్ని స్పెషల్ ప్యాషన్స్ ఉండొచ్చు సార్, మేబీ వీడియో మేకింగ్ కానీ, ఆర్ దే వాంట్ టు బికమ్ హోస్ట్ ఆర్ మూవీస్లో ట్రై చేద్దాం అనుకుంటే వాళ్ళు జాబ్ కంటిన్యూ చేసి కూడా అది చేయొచ్చు సార్. ఒక లాంగ్ రన్లో ఒక 5 years or 10 years మన ఎక్స్పర్టైజ్ అయ్యాక యూ కెన్ లీవ్ యువర్ జాబ్ కదా. ఆ జాబ్ వదిలేసి మనం ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదా. ఓన్లీ few% పీపుల్ మాత్రమే జాబ్ వదిలేసి దే ఆర్ డూయింగ్ ద రిస్క్. వాళ్ళే ఎక్కువ, మీరు అంటే సోషల్ మీడియాలో దే ఆర్ ప్రొజెక్టింగ్.
బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే 90% 95% ఉన్నారో వాళ్ళు అలాంగ్ ద జాబ్ దే ఆర్ డూయింగ్ దిస్. వీకెండ్స్ వీ హ్యావ్ టైమ్ సార్, వీ హ్యావ్ హాలిడేస్. కాబట్టి మీ ప్యాషన్ అనేది పక్కన ప్యారల్ గా బిల్డ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ బిల్డ్ ఎ బిజినెస్ ఆల్సో, యా డెఫినెట్లీ గెయిన్ సమ్ ఎనర్జీ, గెయిన్ సమ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కదా, మీరు అనేది కూడా కరెక్ట్. లాట్ ఆఫ్ బిగ్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ నిజంగా ఇలాంటి విషయాలు మా ముందుకు తీసుకొచ్చడం, అలాగే ఇప్పుడున్న స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుని మీరు ఇక్కడికి రావడం కూడా చాలా రియల్లీ వెల్కమింగ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ దట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్ ఆల్సో సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.